ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్స్ అనేవి కళ్యాణోత్సవానికి, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, వీటికి సంబంధించిన సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి వర్చువల్ పార్టిసిపేషన్ కోసం, అలాగే దీనికి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ని కూడా ఎలాగ బుక్ చేసుకోవాలి ఫ్రీగా అనే విషయాన్ని క్లియర్గా అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి 500 రూపీస్ టికెట్స్ని ఎలాగ బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. సో దానికైతే మనము అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేసుకున్నామంటే మనకైతే స్క్రీన్ ఇలా కనిపిస్తుందండి. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ ఉంటుందండి. సో మనం ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూసుకుంటే ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోట్ ఆఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవస్ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ 22. సో జూలై 22 3 PM ఓపెన్ అవుతుందండి. దీనికి సంబంధించింది ఇప్పుడైతే మనము ఒకసారి చూద్దాము ఎలాగ బుక్ చేసుకోవాలి దీనికి సంబంధించింది అనేసి. అయితే ఇది 22వ తేదీ అయితే ఓపెన్ అవుతుందండి. ప్రెసెంట్ ఇప్పుడైతే మనం ముందుగా దీన్ని ఎలాగ బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందాము. దీనికి సంబంధించింది అయితే మనం ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర ఉంటుందండి. సో దీనికి సంబంధించింది ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్జిత సేవస్ మనం ఇక్కడే ఓపెన్ చేసుకున్నాము అంటే, సో మనము ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయిపోయానండి. మనం ఇక్కడ ఓపెన్ చేయంగానే మన ఫోన్ నెంబరు ఎంట్రీ చేసుకుని ఓటీపీ అనేది ఎంట్రీ చేసుకున్నాము అంటే లాగిన్ అవ్వాల్సిందే. సో లాగిన్ అయ్యాక మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇలా శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇచ్చుంటారండి. మనము డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోకపోయినా కూడా ఇంట్లో ఉండే స్వామివారి దర్శనం మనం చేసుకుంటున్నాము అంటే దీనికి కూడా వర్చువల్ పార్టిసిపేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం క్లియర్గా చదువుకొని ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మనం కంటిన్యూ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ వర్చువల్ సేవ సో ఇక్కడ ఓపెన్ అవుతుంది. శ్రీవారి టెంపుల్ సెలెక్ట్ సేవ, సో ఏమేమి సేవలు ఉన్నాయో చూడాలి ఒకసారి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ. సో ఇక్కడ మనకు 4 సేవలు అయితే ఉన్నాయండి. ఈ 4గింటిలో మనం దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం కావాలంటే కళ్యాణోత్సవం, లేదు అంటే ఊంజల్ సేవ. ఇలాగా అవైలబిలిటీని చెక్ చేసుకోవాలండి. మనము అవైలబిలిటీని చెక్ చేసుకుంటూ మీకు ఏది కావాలో అదైతే మనము తొందరగా బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీని ఇలా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చండి ఆల్రెడీ ఇవి కళ్యాణోత్సవానికి మాత్రమే అవైలబిలిటీలో అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. మనము ఒకవేళ వీటిని వర్చువల్గా కాబట్టి వీటిని మనం బుక్ చేసుకున్నాము అంటే దర్శనానికి టికెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఇది మనం బుక్ చేసుకుంటే వర్చువల్గా ఇంట్లో నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అయితే లైవ్గా మనం పార్టిసిపేట్ అవ్వచ్చు. కానీ మనకి దర్శనం టికెట్ అనేది రాదు. ఎందుకు రాదు అనే విషయాన్ని కూడా నేను చెప్తానండి ఒకసారి. ఇక్కడ మనం కళ్యాణోత్సవం సెలెక్ట్ చేసుకున్నామంటే ఎందుకంటే ఇదే ఎక్కువ అవైలబిలిటీలో ఉంది, లేదు అంటే ఊంజల్ సేవ అన్నీ అయిపోయాయండి. సో ఆర్జిత బ్రహ్మోత్సవం లేదు, సెప్టెంబర్కి మాత్రమే ఉన్నాయి. మనకి ఇక్కడ అక్టోబర్ మంత్కి కదా ఇప్పుడు టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అక్టోబర్ మంత్కి అయితే 22వ తేదీ ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ సెప్టెంబర్ మంత్లో అయితే ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. సో మనము కళ్యాణోత్సవానికంటే సింగిల్గా అలో చేయరు కదండి. సో సింగిల్గా అలో చేయరు, ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే అలో చేస్తారు ఇద్దరిని. మనం ఇలాగ దేనికైనా సరే బుక్ చేసుకున్నాము అంటే ఊంజల్ సేవ అయితే ఊంజల్ సేవ, లేదా కళ్యాణోత్సవం అయితే కళ్యాణోత్సవం. సో నేను కళ్యాణోత్సవానికి అయితే బుక్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఇక్కడ జూలై మంత్ నుంచే ఉంది. సో ఈ రోజు నుంచే ఉంది, 19th నుంచి 2027 ఇవన్నీ కూడా ఫిల్లింగ్ ఫాస్ట్గా అయితే బుక్ అయిపోతూ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ మార్కులో ఉండే వచ్చేసి కోట అనేది ఫుల్ అయిపోతూ ఉన్నాయి అని, గ్రీన్లో ఉండేది మాత్రమే అవైలబిలిటీ అండి. ఇది చూసుకొని మనకు జూలైలో కావాలా, ఆగస్టులో కావాలా, సెప్టెంబర్లో కావాలా, ఏ దాంట్లో ఏ మంత్లో కావాలో ఒకసారి చూసుకొని బుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెప్టెంబర్ మంత్కి అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నానండి. సో సెప్టెంబర్ 1కి లేదు కాబట్టి నేను సెప్టెంబర్ 12కి అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నానండి. సో మనం ఇక్కడ సెప్టెంబర్ 12కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టికెట్స్ అంటే ఇక్కడ ఇద్దరిని 2 persons. ఎందుకు అంటే కళ్యాణోత్సవం అంటే
సింగిల్కి అలో చేయరు కదండి, కళ్యాణం అంటే ఇద్దరిని అలో చేస్తారు కాబట్టి ఇద్దరు. ఇక్కడ 686 అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ 1000 రూపీస్ అనేది అంటే ఇది 500 కాబట్టి ఇద్దరికి కలిపి 1000 రూపీస్. సో మనము సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. మనం ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్. ఇది మనం బుక్ చేసుకున్నా కూడా దర్శన్కి అవైలబిలిటీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు అక్టోబర్ మంత్కి సంబంధించిన టికెట్స్ మాత్రం రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా రిలీజ్ కాలేదు, 22వ తేదీ రిలీజ్ అవుతాయి. ఇవి ఆల్రెడీ వర్చువల్ పార్టిసిపేషన్కి మాత్రమే ఉన్నాయండి ఓపెన్లో. అయితే కనెక్టెడ్ దర్శన్ కోటా స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ అనేవి వస్తాయా రావా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నాము అంటే అన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి ఎక్కడ అవైలబిలిటీలో లేదండి. మనం ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అన్ని స్లాట్ ఫుల్ అయిపోయాయి. మనకైతే ఇక్కడ అక్టోబర్ మంత్కి అయితే ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇది వర్చువల్ పార్టిసిపేషన్కి మాత్రమే, కనెక్టెడ్ దర్శన్ కోటా అనేది రాదు. ఇప్పుడు బుక్ చేసుకుంటే 22వ తేదీకి రిలీజ్ అయిన రోజు మనం బుక్ చేసుకుంటే వర్చువల్ పార్టిసిపేషన్కి కనెక్టెడ్ దర్శన్ కోటా అయితే వస్తుందండి. ఇది మీకు నేను ఒకసారి డెమో అనేది చూపిస్తా ఉన్నాను, ఎలాగ బుక్ చేసుకోవాలి ఏమి అనేసి ఇక్కడే ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెక్ చేశాను కదా, అన్నీ దర్శన్కి సంబంధించినవన్నీ ఫుల్ అయిపోయాయి, ఏవీ లేవు ఖాళీగా. అయితే నాకు ఇంట్లో ఉండే వర్చువల్ పార్టిసిపేషన్ అయినా ఓకే అనేసి నేనైతే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నానండి. సో అడిషనల్ లడ్డూస్ ఏమైనా కావాలి, ఉండే ఆఫర్స్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారని ఇవైనా ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూ ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ గోత్రం అనేది ఎంట్రీ చేయాలండి వర్చువల్ పార్టిసిపేషన్లో. ఎందుకంటే మన గోత్ర నామాలు చెప్పేసి అర్చన చేయిస్తారు కాబట్టి గోత్రం అనేది కంపల్సరీ ఎంట్రీ చేయాలండి. సో ఏం గోత్రం ఉందో అదైతే ఎంట్రీ చేసుకోవచ్చు. గోత్రం ఎంట్రీ చేశాక ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అలాగే గృహస్థ డీటెయిల్స్. ఇద్దరికి కదా బుక్ చేసుకున్నాము, వాళ్ళ నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఐడి నెంబర్. సో ఇద్దరివి అలాగే ఎంట్రీ చేసుకోవాలండి. ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉండేటువంటి కంపల్సరీ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఉన్న ప్రతి డీటెయిల్స్ కంపల్సరీ ఎంట్రీ చేసుకుని కంటిన్యూ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ ఎంట్రీ చేసేద్దాము. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని ఒకసారి అయితే కంటిన్యూ ఇవ్వాలండి. సో మళ్ళీ కూడా ఇంకోసారి చెక్ చేసుకొని రెండోసారి కూడా కంటిన్యూ ఇచ్చేసేయాలి. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, రీడైరెక్ట్ కూడా పేమెంట్ సో వస్తూ ఉందండి. పేమెంట్ ఆప్షన్ అనేది మనకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడైతే ఏది యూస్ చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ అయినా ఏది ఉంటే అదైతే ఎంట్రీ చేసుకొని పే చేయాలండి అమౌంట్ అయితే మాత్రము. ఇక్కడ మనకు ఒకవేళ ఏదైనా ఉంటే యూపీఐ అయితే యూపీఐ, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదండి. సో చూసుకోవచ్చు అన్నీ అలౌడే. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోవాలి. యూపీఐ అయితే యూపీఐ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడైతే యూపీఐ ఐడిని అయితే ఎంట్రీ చేస్తూ ఉన్నానండి. సో ఎంట్రీ చేసేసాక కంప్లీట్ ద పేమెంట్ అనేసి మనకు స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. సో మనం ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో దానికి సంబంధించిన ఆ ఫోన్కి అయితే ఎస్ఎంఎస్ అనేది వెళ్ళి ఉంటుందండి. సో దాన్ని ఓపెన్ చేసుకుని అక్కడైతే పే నౌ అనే ఆప్షన్ ఉంటే దాన్ని అయితే మన పే నౌ మీద క్లిక్ ఇచ్చి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫోన్లో మనము అమౌంట్ అనేది పే చేయంగానే స్క్రీన్ వచ్చి రీడైరెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చేసింది. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. సో 1000 రూపీస్ అని పే అయిపోయింది. మన రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే అడుగుతుందండి, ఒకసారి చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మనం ఈ టికెట్స్ అనే బుక్ చేసుకున్న తర్వాత వితిన్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి. మనకైతే 12 మంత్స్ లోపలే మనమైతే వెళ్ళి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్కి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డూ యూ వాంట్ అవైల్ శ్రీవారి దర్శన్ నౌ అని అడుగుతూ ఉంది. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చాము అంటే, నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను అంటే ఇక్కడ మనకు ఉండాలి కదా సెలెక్ట్ ఏ రోజు ఏమి అనేసి. దర్శన్కి అయితే లేదు. సో చూడండి, నేను ముందే చెప్పాను కదా, ఈ దీంట్లో అయితే మాత్రం మనకి దర్శనానికి అయితే సంబంధించింది లేదండి. ఇక్కడ టికెట్స్ అయితే ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ వరకు మనకి ఫుల్ అయిపోయాయి. దర్శనానికి సంబంధించినవి అయితే ఏవీ లేవు. సో 16వ తేదీ ఫిల్లింగ్ ఫాస్ట్గా అయిపోతూ ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే ఒకటి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఒకసారి నేను లక్ ఉంటే సెలెక్ట్ అవుతుంది, ఒకసారి చూస్తాను. బుక్ చేసి కంటిన్యూ ఇస్తూ ఉన్నాను.
సో మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ అలాగే ఉంటాయండి. సో ద కోటా ఫర్ దిస్ స్లాట్ ఈజ్ ఫుల్లీ బుక్డ్ నౌ, కైండ్లీ చూస్ అనదర్ స్లాట్. సో మనకైతే ఇక్కడ ఆల్రెడీ చూసాం కదండి, సెప్టెంబర్ మంత్కి సంబంధించినవన్నీ ఫుల్ అయిపోయాయి, ఏవి లేవు. నేను ఊరికే డెమో కోసం మాత్రం ఈ వీడియో అయితే చేశానండి. అక్టోబర్ మంత్కి అయితే రిలీజ్ కాలేదు కాబట్టి మనకి లేదు. దర్శనానికి సంబంధించిన వరకు సెప్టెంబర్ వరకు అయిపోయాయి. మనకి ఇప్పుడు ఎలాంటి స్లాట్ లేవండి, అన్నీ ఫుల్ అయిపోయాయి. మనం ఏది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మనం నార్మల్గా బుక్ చేసుకున్నాము అంటే మీరు ఇలాగే బుక్ చేసేసుకున్న తరువాత ఏ రోజు దర్శనం కావాలో ఆ రోజు డేట్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలాగే ఏ స్లాట్ కావాలో సో ఈ చూసుకోవచ్చు. ఏ స్లాట్ కావాలో 2 గంటలు, 4 గంటలు, 5, 6, 8, 9, 10 ఇలాగా ఏ టైంకి కావాలో ఆ సెలెక్టెడ్ ఈ టైమింగ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఏ రోజుకైతే ఆ రోజు అండి ఇలాగ మనం సెలెక్ట్ చేసుకునేసి అయితే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ ఇచ్చుకోవాలండి. సో ఇక్కడ కంటిన్యూ ఇచ్చుకొనేసి మనకైతే ఇలా ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఒకసారి మన బుక్ అని ఇలా ఇచ్చామంటే ఆ సెలెక్టెడ్ స్లాట్ అనేది ఎంటీగా ఉంటే అంటే ఫుల్లింగ్ ఇలా బుక్ అవ్వకుండా నార్మల్గా ఉన్నిందంటే మనకైతే బుక్ అయిపోతుందండి. సో ఇలా అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మనము మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఎంట్రీ చేసి ఉంటాం కాబట్టి. సో ఇక్కడ నాకైతే ఇప్పుడు ఈ దర్శనానికి సంబంధించినవి ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకైతే బుక్ అవ్వట్లేదు. మనము దీనికి దర్శనానికి సంబంధించింది కావాలి అనుకుంటే మాత్రము సో 22వ తేదీ తొందరగా అయితే ఓపెన్ చేసుకొని బుక్ చేసుకోండి. శ్రీవారి భక్తులు అయితే మాత్రము ఇలాగ స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఏ రోజు కావాలో ఏ స్లాట్ కావాలో ఏ టైమింగ్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇలా ఇన్స్ట్రక్షన్స్ టిక్ మార్క్ ఇచ్చుకొని కంటిన్యూ ఇచ్చుకొని ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని బుక్ ఇచ్చేసాము అంటే ఇక్కడైతే మనకు బుకింగ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేస్తుందండి, రిసిప్ట్ వచ్చేస్తుంది. సో మనం ఆ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ని చూపించేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. ఇంతేనండి ప్రాసెస్ అయితే. ఎలాగ మనం వర్చువల్ పార్టిసిపేషన్కి ఎలాగ బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో వర్చువల్గా ఎలాగ పార్టిసిపేట్ అవ్వాలి, అయ్యాక ఎలాగ దర్శనం చేసుకోవాలి, దానికి ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే ఇంతేనండి. సేమ్ ఇలాగేనండి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్స్ కూడా బుక్ చేసుకోవడము రెండు సేమ్గానే బుక్ చేసుకోవచ్చండి. ఒకే విధంగానే ఉంటుంది బుకింగ్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు మనం ఎలా చూసామో అలాగే ఆర్జిత సేవకు కూడా బుక్ చేసుకున్నారంటే స్వామివారి దర్శనానికి అయితే లైవ్లో వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇంతేనండి ఈరోజుటి వీడియో అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.